కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. సమయం 8 గంటలు. చిరాగ్గా నిద్రలేచిన మురారి భార్య కోసం పక్కన చూశాడు. అయితే ఆమె అప్పటికే లేచి బయటికి వెళ్ళిపోయింది. దాంతో బెడ్ దిగి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. రూమ్ నుంచి బయటకొచ్చి కిందికి చూస్తే గ్రీన్ కలర్ శారీలో హెయిర్ లూజ్గా వదిలేసి టీవీ చూసుకుంటుంది కృష్ణ. ఆమెని ఎలా పిలవాలని ఆలోచిస్తూ పక్కనే ఉన్న పూల కుండీలోంచి ఒక పువ్వు తెంచి దాన్ని సరిగ్గా తగిలేలా భార్యపైకి గురి చూసి విసిరాడు మురారి. ఉన్నట్టుండి ఆ పువ్వు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక చుట్టూ చూసిన కృష్ణ పైనుంచి తన వైపే చూస్తున్న భర్తను గమనించింది. ఏంటన్నట్టు నవ్వుతూ కళ్ళతోనే అడిగింది కృష్ణ. దగ్గరికి రా అన్నట్టుగా చేతులతో సైగ చేశాడు మురారి. ఆమె నవ్వుకుంటూనే రాను అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. రాకపోతే కొడతా అన్నట్టు చెయ్యెత్తి చూపించాడు మురారి. ఎందుకో తెలియదు, భర్తనలా ఊరించడం కృష్ణకు చాలా నచ్చింది. ఒక్క క్షణం అంతా మర్చిపోయి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసింది. మూతి ముద్దుగా ముడిచి ఎవరికి కనిపించకుండా గాల్లోనే ముద్దు విసిరేసి దగ్గరికి మాత్రం రాను అన్నట్టుగా తల ఊపేసింది కృష్ణ. ప్లీజ్ బంగారం అన్నట్టు దీనంగా రిక్వెస్ట్ చేశాడు మురారి. అంతకు మించి అతన్ని ఏడిపించడం ఇష్టం లేక చిరునవ్వుతో టీవీ ఆఫ్ చేసి రూమ్ వైపు నడిచింది కృష్ణ. భార్య తన దగ్గరికే రావడంతో మురారి సంతోషంగా తిరిగి రూమ్కి వెళ్ళిపోయాడు. గదికి వచ్చిన కృష్ణకి అక్కడ భర్త కనిపించలేదు. మురారి అంటూ చుట్టూ గమనిస్తుండగానే వెనక నుంచి వచ్చి అమాంతం హత్తుకున్నాడు తన భర్త. ఓయ్ దొంగ, దీనికోసమైనా రమ్మన్నామని అడిగింది కృష్ణ నవ్వుతూ. పెళ్ళంగా మారాక ప్రతి అమ్మాయికి కొన్ని బాధ్యతలు ఉంటాయి బంగారం. అవి ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు, ఆటోమేటిక్గా తెలుసుకోవాలి. కట్టుకున్న మొగుడిని రూమ్లో వదిలేసి అలా దర్జాగా టీవీ చూసుకోవడం ఏమైనా బాగుందా అంటూ మెడ మీద ముద్దు పెట్టాడు మురారి. సరే శ్రీవారు, ఇప్పుడు మీరేం చేయాలో చెప్తే ఈ శ్రీమతి గారు దాన్ని ఆచరిస్తారు. సెలవివ్వండి అంటూ విడిపించుకొని అతని ఎదురుగా తిరిగింది కృష్ణ. అలా అడిగావు బాగుంది. నేను తలస్నానం చేయాలనుకుంటున్నాను. సో నువ్వు తలంటి ఒళ్ళు రుద్ది పెట్టు అన్నాడు మురారి చిరునవ్వుతో. వాట్, నేను నీకు ఒళ్ళు రుద్దాలా అని అడిగింది కృష్ణ ఆశ్చర్యంగా. అదేంటి అంత షాక్ అయ్యావు? మామూలుగా అయితే ఈ పని మా అమ్మ చేసేది. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇకపై ఆ డ్యూటీ నీది. డైలీ కాదులే, వీక్లీ వన్స్ అంతే. నీ కొత్త కాబట్టి ప్రాబ్లం అవ్వకూడదని కుంకుడుగాయ రసం, నూనె, సోప్ అన్ని నేనే రెడీ చేసి పెట్టాను అని చెప్పాడు మురారి. ఎందుకో ఆ మాటలకు కృష్ణ కొంచెం సిగ్గుగా అనిపించాయి. సరే పద అంటూ తలదించుకొని బాత్రూంలోకి వెళ్ళింది. మురారి టవల్ చుట్టుకొని ఒంటి మీద చొక్కా తీసేసి లోపలికి వచ్చాడు. భర్త కోసం వెయిట్ చేస్తున్న కృష్ణ అలా అతను చొక్కా తీసేసి రావడం చూసి షాక్ అయింది. కండలు తిరిగిన శరీర సౌష్ఠవంతో దేవలోకపు రాజకుమారులా తెల్లగా మెరిసిపోతున్నాడు. మొదటిసారి అలా నేరుగా చూసేసరికి కృష్ణ హార్ట్ బీట్ తనకే స్పష్టంగా వినిపించేంతలా పెరిగిపోయింది. హలో మేడం, ఏంటి ఆలోచిస్తున్నావు? స్టార్ట్ చేయంటూ ఉత్సాహంగా స్టూల్ మీద కూర్చున్నాడు మురారి. ఆ మాటతో స్పృహలోకి వచ్చిన కృష్ణ మెల్లగా తనకు తాను ధైర్యం చెప్పుకొని చీర కొంగు బొడ్డులో పెట్టుకుంది. ఆ తర్వాత వేడి నూనెతో భర్తకు ఒళ్ళంతా మర్దన చేయసాగింది. ఇదే విధంగా తల్లితో చాలాసార్లు చేయించుకున్నా ఇప్పుడు కృష్ణతో అది కూడా భర్త హోదాలో చేయించుకోవడం మురారికి కూడా చాలా ఆనందంగా అనిపించింది. కాసేపటికి మర్దన చేయడం కంప్లీట్ అయ్యాక కుంకుడుగాయ రసం తలపై వేసి తలంటు పోసింది. భార్య అలా చేస్తుంటే మురారి కుదురుగా ఉండలేక ఆమె పాదాలపై వేళ్లతో గిలిగింతలు పెట్టసాగాడు. తల రుద్దుతున్న కృష్ణ చిరుకోపంగా అతని భుజంపై గట్టిగా గిల్లేసింది. హా రాక్షసి అంటూ గట్టిగా అరిచాడు మురారి. పిచ్చి వేషాలు వేయకుండా కూర్చో అంటూ భర్తకు తల స్నానం చేయించింది కృష్ణ. కంప్లీట్ అయ్యాక చేయి కడుక్కొని బయటకు వెళ్ళిపోయింది. మిగతా స్నానం పూర్తి చేసి టవల్ చుట్టుకొని బయటకు వచ్చాడు మురారి. సరే నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా, నేను వెళ్తాను అంటూ బయటికి వెళ్ళబోయింది కృష్ణ. అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? మరి నా తడిచిన టవల్ తల ఎవరు తుడుస్తారు అని అడిగాడు మురారి నవ్వుతూ. దాంతో తప్పదన్నట్టు అతన్ని బెడ్పై కూర్చోబెట్టి మరో టవల్ తీసుకొని తల తుడవడం మొదలుపెట్టింది కృష్ణ. భార్య అలా ప్రేమగా తుడుస్తుంటే మురారి చిలిపిగా తన కళ్ళ ముందు మెరుస్తూ కనిపిస్తున్న నడుంపై వేళ్లతో గీతలు గీయసాగాడు. రే కుదురుగా కూర్చో, లేకపోతే నేను వెళ్ళిపోతాను అంది కృష్ణ చిరుకోపంగా. బంగారం, నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదే. ముందు ముందు నీతో ఎలా వేగాలో ఏమో అన్నాడు మురారి. అన్నీ ఉన్నాయి, అవసరమైనప్పుడు చూపిస్తాను. అంతవరకు సైలెంట్గా కూర్చో అంటూ నవ్వుతూ తల తుడిచింది కృష్ణ. వాళ్లకు కాఫీ ఇద్దామని గుమ్మం వరకు వచ్చింది ముకుంద. వాళ్ళని అలా చూసి తన దురదృష్టానికి బాధపడుతూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తల తుడవడం పూర్తయ్యాక కృష్ణ టవల్ బెడ్పై పడేసింది. అయిపోయాయా, ఇంకేమైనా మిగిలాయా తమరి చిలిపి కోరికలు అని అడిగింది కృష్ణ భర్త వంక సీరియస్గా చూసి. ఇంకా ఒకే ఒకటి లాస్ట్ ఐటమ్ మిగిలింది, అది చేసేస్తే వెళ్ళిపోవచ్చు అన్నాడు మురారి చిరునవ్వుతో.
భర్త మాటలకు కృష్ణకు కొంచెం కోపం వచ్చింది. మురారి, దిస్ ఈజ్ టూ మచ్. పోనీలే పాపం, రమ్మన్నావని పైకి వచ్చాను. అడిగావు కదా అని కాదనలేక ఇప్పటి వరకు చెప్పినవన్నీ చేశాను. అయినా సరే పెళ్ళావంటే ఏదో మొగుడికి పనిపిల్లైనట్టు అన్ని పనులు నా చేతే చేయిస్తున్నావు అంది కృష్ణ కోపంగా. సారీ బంగారం, ఇవన్నీ నా ఫ్యాంటసీస్. పెళ్ళాక నా భార్యతో ఇలా సేవలు చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికీ అవకాశం వచ్చింది కాబట్టి నీతో చేయించుకుంటున్నాను. ఇప్పుడే కాదు, లైఫ్ లాంగ్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవన్నీ నువ్వే చేయాలి. తప్పదు అన్నాడు మురారి చిరునవ్వుతో. సరే మహానుభావ, అలాగే చేస్తాను. ఇంతకీ తమరి ఫ్యాంటసీస్లో మిగిలిందేంటో చెప్పేస్తే ఇప్పటికి చేసి ఇక్కడి నుంచి బయటపడతాను అంది కృష్ణ సీరియస్గా. అలా అడిగావు బాగుంది. బీరువా ఓపెన్ చేసి అందులో ఏదో ఒక డ్రెస్ నీకు నచ్చింది సెలెక్ట్ చేసి పెట్టు, నేను వేసుకుంటానని చెప్పాడు మురారి. దాంతో కృష్ణ బీరువా వైపు నడిచింది. కాఫీలు పట్టుకుని కిందకి వెళ్ళిపోతున్న ముకుంద ఏదో గుర్తొచ్చినట్టు సగంలోనే మెట్లపై ఆగిపోయింది. అవును, వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకున్నది. మరి అలాంటప్పుడు వాళ్ళని చూసి నేను ఎందుకు బాధపడాలి? నో, వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే నేను కూడా అన్ని మర్చిపోయి నార్మల్గా ఉన్నానని వాళ్ళు నమ్మాలి. అలా నమ్మాలంటే వాళ్ళు నా కళ్ళ ముందు ఎంత చనువుగా ఉన్నా నాకు ఏ ఇబ్బంది లేనట్టు కనిపించాలి అని తనకు తాను ధైర్యం చెప్పుకొని తిరిగి పైకి వెళ్ళింది ముకుంద. భర్తకు డ్రెస్ ఇచ్చేసి బయటకి వచ్చిన కృష్ణ ఎదురుగా కాఫీలతో వస్తున్న స్నేహితురాలని చూసింది. ఎందుకే రోజు ఇలా కష్టపడతావు? కాసేపు ఆగితే మేమే కిందికి వచ్చేవాళ్ళం కదా అంటూ కాఫీ తీసుకుంది కృష్ణ. మన ఇంట్లో మన వాళ్ళ కోసం చేయడంలో కష్టమేముంటుంది, కానీ వారం రోజుల్లో మీకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని అంకుల్ వాళ్ళు చెప్పారు. ఆ విషయం నీకు తెలుసు అంది ముకుంద సీరియస్గా. రిసెప్షన్ పెడతామని పెళ్ళైన రోజు మా ఇంట్లోనే అందరి ముందు చెప్పారు కదా, కాకపోతే మరీ ఇంత తొందరగా పెట్టేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతే. కృష్ణ కాఫీ తాగుతూ, వాళ్ళు చేయాలనుకుంటుంది ఉత్తి రిసెప్షన్ మాత్రమే కాదు, దాంతోపాటు మీ ఫస్ట్ నైట్ కూడా ఆ రోజే ప్లాన్ చేస్తున్నారు అంది ముకుంద స్నేహితురాలి నోటి వెంట. ఫస్ట్ నైట్ అన్న మాట వినగానే కాఫీ తాగుతున్న కృష్ణ పొలమారిపోయింది. కాసేపటికి స్థిమితపడింది. మెల్లగా అసలు విషయం గుర్తు చేసుకుంది. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయడం ఏమిటి? అయినా ఎవరిని అడిగి డెసిషన్ తీసుకున్నారు? మమ్మల్ని ఒక మాట అడగాలి కదా అంది కృష్ణ కోపంగా. కమాన్ డార్లింగ్, మీరు ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. నెక్స్ట్ జరగాల్సిన కార్యక్రమం అదే కదా, అందులో అడిగి పర్మిషన్ తీసుకోవడానికి ఏముంది అంది ముకుంద. చూడు ముకుంద, అందరిలా మా పెళ్లి కూడా పెళ్లి చూపులు నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి ఇలా ఒక పద్ధతిగా జరుగుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బోలెడంత టైం పెళ్లికి ముందే దొరికేది. అందువల్ల పెళ్ళయ్యాక కొత్తగా దానికోసం అంటూ టైం తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మా పెళ్లి జరిగిన సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ వేరు. మా మనసుల్లో గందరగోళం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఒకరికొకరు అలవాటు పడడానికి, ఒక అండర్స్టాండింగ్కి రావడానికి మాకు ఇంకా కొంచెం టైం కావాలి. ఆ టైం వచ్చినప్పుడు మేమే చెప్తాం. అంతవరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాటిని పోస్ట్ పోన్ చేయమని చెప్పు అంది కృష్ణ కోపంగా కాఫీ కప్ ఇచ్చేస్తూ. అరే, మీరిద్దరు హ్యాపీగానే ఉన్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం అంది ముకుంద కోపంగా. ప్రేమించిన వాళ్ళతో పెళ్లి జరిగింది కాబట్టి హ్యాపీగానే ఉన్నాం, కానీ ప్రశాంతంగా అయితే లేము. ఎప్పుడైతే నీకు కూడా మాలాగా ఒక సంతోషకరమైన జీవితం దొరుకుతుందో అప్పుడే మాకు ప్రశాంతత. అంతవరకు మేము సంతోషంగా కలిసి ఉంటాం, కానీ కాపురం మాత్రం చేయలేము అంది కృష్ణ సీరియస్గా. సో ఇప్పుడు అప్పుడే ఫస్ట్ నైట్కి ఒప్పుకోను అంటావు. సరే, నేను కిందికి వెళ్ళి అంకుల్ వాళ్ళతో ఏం చెప్పాలి? కనీసం అదైనా చెప్పు అంది ముకుంద సీరియస్గా చూస్తూ. మేము మా కొత్త జీవితాన్ని ప్రశాంతమైన మనసుతో మొదలు పెట్టాలి అనుకుంటున్నామని చెప్పు అంది కృష్ణ తలదించుకొని. ముకుంద కోపంగా కృష్ణ వంక చూసి కిందికి వెళ్ళిపోయింది. భార్య ఇచ్చిన డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాక బయటకు వచ్చాడు మురారి. తీక్షణంగా మెట్ల వైపే చూస్తున్న కృష్ణ దగ్గరికి వెళ్ళాడు. ఏంటోయ్ ముకుంద వచ్చినట్టుంది అన్నాడు మురారి భార్య పక్కన నిల్చొని. కృష్ణ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? మీరు మాట్లాడుకున్నది లోపలికి వినిపించింది. మీ మాటలు సరిగ్గా వినపడలేదు, కానీ విషయం ఏదో సీరియస్గా అని మాత్రం అర్థమైంది. ఇంతకీ ఏమంటుంటాను అన్నాడు మురారి చిరునవ్వుతో. మామయ్య వాళ్ళు రిసెప్షన్తో పాటు మన ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేస్తామని అంటున్నారట అంది కృష్ణ సీరియస్గా. ఆ మాటతో మురారి మొహంపై కూడా చిరునవ్వు మాయమైపోయింది. మరి నువ్వేం చెప్పావు అని అడిగాడు మురారి సూటిగా చూస్తూ. మనకు సంతోషకరమైన జీవితం దొరికిందని, ఆ సంతోషాన్ని మనకు ఇచ్చిన మనిషిని మర్చిపోతే అది స్వార్థం మాత్రమే కాదు, క్షమించరాని పాపం. ముకుంద మన కోసం తన లైఫ్లో అన్నీ వదిలేసింది, ప్రేమని, సంతోషాన్ని, ఆఖరికి అమ్మా నాన్నల్ని కూడా. అందుకే మన కోసం తను కోల్పోయినవన్నీ తిరిగి తన లైఫ్లోకి వచ్చి తను కూడా మనలాగే సంపూర్ణ ఆనందాన్ని పొందేంత వరకు మనం మానసికంగా తప్ప శారీరకంగా కలవకూడదని నేను డిసైడ్ అయ్యాను.
అది కూడా నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే అంది కృష్ణ తలదించుకొని. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ బంగారం. తనని ఇలా బాధలో వదిలేసి మనం ఒకటవ్వడం మంచిది కాదు. కింద తను ఏడుస్తుంటే పైన మనం సంతోషంగా కాపురం చేయడం అనుకోవడానికి అసహ్యంగా ఉంది. నువ్వు చెప్పినట్టు ముకుంద లైఫ్లో తిరిగి హ్యాపీనెస్ వచ్చేంత వరకు మనం 4 గోడల మధ్య కలిసి ఉంటాం అంతే, కాపురం మాత్రం చేయొద్దు అన్నాడు మురారి సీరియస్గా. మనం అనుకున్నాం సరే, మరి పెద్దవాళ్ళ సంగతి ఏంటి? మనం ఎన్ని రీజన్స్ చెప్పినా వాళ్ళు ఏదో ఒక రకంగా కన్విన్స్ చేయాలనే ట్రై చేస్తారు కదా అంది కృష్ణ అర్థం కాక. అందుకే అలాంటి అవకాశం లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటూనే మనం అనుకున్నది చేయడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. అందరి ముందు కొంచెం మొహమాటంగానే ఒప్పుకుందాం, కానీ గదిలో మాత్రం మనం అనుకున్నదే చేద్దాం. అప్పుడు మనం కలిసిపోయాం అనుకొని వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. మనం కూడా ఏ టెన్షన్ లేకుండా మన లైఫ్ చూసుకోవచ్చు అన్నాడు మురారి చిరునవ్వుతో. అలా చేస్తే వాళ్ళకి డౌట్ రాదా అని అడిగింది కృష్ణ అనుమానంగా. ఎలా వస్తుంది? మనం కాపురం చేస్తున్నామో లేదో అని గదిలోకి తొంగి చూస్తారా? పొద్దున్న లేవగానే పూలు చీర నలిపేసుకో. నీకు అసలు సూట్ అవ్వకపోయినా ఎంతో కొంత ట్రై చేసి సిగ్గుపడుతూ బయటికి వెళ్ళావంటే చూసి సాటిస్ఫై అయిపోతారు అన్నాడు మురారి నవ్వుతూ. భర్త ఆలోచనలకు మురిసిపోతూ కృష్ణ ఆనందంగా హత్తుకుంది. థ్యాంక్ యూ సో మచ్ మురారి, నా మనసును బాగా అర్థం చేసుకున్నావంది కృష్ణ సంతోషంగా. నీకోసం భోజనం వాయిదా వేసేశాను కాబట్టి కొంచెం పైపైన టిఫిన్స్కైనా అవకాశం ఇవ్వాలి. అక్కడ మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను, జాగ్రత్త అన్నాడు మురారి. అవి నేను ఇవ్వకపోయినా నువ్వు తీసుకుంటావులే, కానీ ఇప్పుడే కిందికెళ్ళి మనం ఫస్ట్ నైట్కి ఒప్పుకుంటున్నామని పెద్దవాళ్ళతో అబద్ధం చెప్పేద్దామా అని అడిగింది కృష్ణ చిరునవ్వుతో. ఇప్పుడే ముకుందతో నో చెప్పి మళ్ళీ వెంటనే ఎస్ అంటే అందరికీ డౌట్ వస్తుంది. ఈసారి తను కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుతారు. అప్పుడు కొంచెం మొహమాటం నటించి ఓకే చెబుదాం అన్నాడు మురారి చిరునవ్వుతో. అమ్మో, నా మొగుడికి ఎన్ని తెలివితేటలున్నాయో అంటూ భర్త బుగ్గపై ముద్దు పెట్టేసి పారిపోయింది కృష్ణ. మురారి కూడా నవ్వుకుంటూ వెనకాలే వచ్చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.